శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సముద్ర తీరంలో పట్టుబడిన బంగ్లాదేశ్ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు మెరైన్ పోలీసులు. వారు అసలు దారి తప్పి వచ్చారా లేదా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో దారి తప్పొచ్చినట్టుగా మత్స్యకారులు తెలిపారు. బోట్లో ఇంధనంతో పాటు వెంట తెచ్చుకున్న భోజనం అయిపోవడంతో కొన్ని రోజులుగా సముద్రంలోనే ఉండిపోయినట్లుగా చెప్పారు. దాదాపు 15 రోజులుగా తిండి లేక బాధపడుతున్నట్టుగా చెప్పిన వారిని స్థానిక మత్స్యకారులే భోజనం పెట్టారు. కాసేపటి క్రితమే వారిని నర్సన్నపేట కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. అధికారులు బంగ్లాదేశ్ ఎంబసీకి సమాచారం అందించగా ఎంబసీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆదివారం బంగ్లాదేశ్కు చెందిన 13 మంది మత్స్యకారులను పట్టుకున్నారు. సముద్రంలో ఓ పడవపై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తులను స్థానిక మత్స్యకారులు గమనించారు. వెంటనే మరో పడవలో వెళ్లి వారిని పట్టుకున్నారు. అనుమానాస్పద రీతిలో సమాధానం చెప్తూ ఉండటంతో వారిని ఎచ్చర్ల పోలీసులకు అప్పగించారు. భాష, వేషధారణ తేడాగా ఉండటంతో వారిని కళింగపట్నం మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.